సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగు మహిళలకి, తెలుగు యువతకి అందరికీ కూడా మనస్పూర్వక నమస్కారాలు. 2014లో శ్రీమాంధ్రుని అర్ధరాత్రి పూట ఫిబ్రవరి 20వ తారీఖున పాశవికంగా రాజధాని లేకుండా అప్పులతోటి, లోటు బడ్జెట్ తోటి అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన విధంగా 2019లో మరలా విశాఖపట్నం రైల్వే జోన్ అని చెబుతూ వాల్టేర్ డివిజన్ ని అన్యాయంగా ఆదాయం లేని ఒక జోన్ గా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేశారు. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్ ని అవమానించడం అలవాటుగా మార్చుకున్నారు వీళ్ళు. మీరు గమనించండి, నాడు నందమూరి తారక రామారావు అన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మూల కారణం ఆంధ్రుడి ఆత్మగౌరవం దెబ్బతింటాం. నాటి 3 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాణిని ఢిల్లీలో తొక్కివేసే క్రమంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి 1982లో నాందిగా తీసుకొని ముందుకి నడిచారు. తెలుగువాడి స్ఫూర్తిని దాటాడు. తెలుగువాడి జాతి ఖ్యాతిని ఢిల్లీ మీద రెపరెపలాడిచ్చాడు. తెలుగువాడి పంజా రుచి చూపించాడు. అయితే మళ్ళా 2014వ సంవత్సరంలో తెలుగు వారిని విడగొట్టి, ముఖ్యంగా సీమాంధ్రలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అత్యంత అవమానకరంగా అశాస్త్రీయ విభజన ఏదైతే జరిగిందో ఆ గాయాలని మాపుతానని చెప్పి నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఆయన ప్రచారానికి ఆంధ్రప్రదేశ్కు వచ్చి తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పాడు, ఢిల్లీ మించినటువంటి రాజధాని, 10 సంవత్సరాల ప్రత్యేక తరగతి హోదా, రెవెన్యూ లోటు మొదటి సంవత్సరాన్ని పూర్తి చేయటం, వెనుకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ కేబీకే తరహా ప్యాకేజ్ ఇస్తానన్నాడు. నమ్మాం, నడిచాం, ఆయనకి సహకారం అందించాం. కానీ అలవాటులో ఏ తేడా లేదు. ఢిల్లీలో పదవిలోకి రాగానే ఏదైతే వారి బుద్ధి ఉంటుందో ఆ బుద్ధిని, వక్ర బుద్ధిని ఆయన చాటారు. ప్రత్యేక తరగతి హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నటువంటి వ్యక్తి పత్తా లేకుండా పోయాడు. ప్యాకేజ్ అన్నాడు, 2017 తర్వాత హోదా ఉండదన్నాడు. ప్యాకేజీ లేదు, హోదా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పదే పదే అవమానకరంగా 29 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినా కూడా ప్రత్యేక హోదా కావాలని అడిగిన, రాజధానికి నిధులు కావాలని అడిగిన, విశాఖ రైల్వే జోన్ కావాలన్నా, విశాఖ మెట్రో రైలు కావాలన్నా, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావాలన్నా, కేబీకే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి 24,500 కోట్లు కావాలన్నా, రెవెన్యూ లోటు 16,070 కోట్లు ఉంది, మాకు హక్కుగా రావాలన్నా, దున్నపోతు మీద వాన చందన ఏ ఒక్క మాటని ఖాతరు చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భవిష్యత్తులో తనకు పోటీదారుడు అవుతాడనే ఉద్దేశంతో హక్కుగా రావాల్సినటువంటి విభజన హామీలన్నింటినీ కూడా తొంగలోకి తొక్కి నిధులు ఇవ్వకుండా మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ, నమో అనగానే నమ్మించి మోసం చేసే మోడీ లాగా మారిపోయినటువంటి వైనం ఒకసారి మీరు గమనించండి. ఏదైతే రెవెన్యూ లోటు 2014-15 సంవత్సరానికి 16,070 కోట్లతోటి 1,50,000 కోట్ల అప్పులతోటి రాజధాని లేకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా ప్రస్థానం, సీమాంధ్రప్రదేశ్ ప్రస్థానం బుడిబడి అడుగులతో అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిలాగా ప్రారంభమైన ప్రస్థానానికి ఆలంబనగా నిలవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మోసం, ద్రోహం, కుట్ర. ఈ మోసం, ద్రోహం, కుట్రలో వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? బ్యాక్ డోర్ ఆపరేషన్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తనకున్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ అటాచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి మోడీ దగ్గర పాదాక్రాంతుడయ్యాడు. మరోవైపు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ పోలవరం నుంచి 7 మండలాలు గుంజుకుంటాను, పోలవరాన్ని కట్టకుండా ఆపుతాను అనేటటువంటి మాట చెప్తా ఉంటే కేసీఆర్తో కలిసి నడుస్తాడంట జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వము అన్నటువంటి మోడీ
ఇవ్వడానికి వీల్లేదు అన్నటువంటి కేసీఆర్ వెనకాల నడుస్తాడంట. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా ఉన్నటువంటి షెడ్యూల్ 9, 10 సంస్థలు ఆస్తులు హక్కుగా రావాల్సినవి విభజన చేసి కేసీఆర్ ఇవ్వకపోతే అడగలేని అచేతన స్థితిలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వారి పాదాల దగ్గరికి చేరిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం కేవలం తన యొక్క వ్యాపార సామ్రాజ్యం హైదరాబాద్లో ఏదైతే ఉందో దానికి ఇబ్బంది లేకుండా కాపాడుకోవటానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో తూట్లు పడవటానికి కూడా ఏ విధంగా కూడా వెరవనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరో వంక కేసీఆర్ తలలో నాలికగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు. ఏదైతే ఒక ప్రణాళిక మోడీ రచిస్తున్నాడో ఆ ప్రణాళికని అమలు చేసేటటువంటి విధంగా ప్రగతి భవన్ ఢిల్లీలో నుంచి లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వస్తూ ఉంటే ఆ కుట్రలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్ల యొక్క ఓటుని కాలరాద్దాం అనుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఫామ్ 7 మీ యొక్క ఓటు రద్దు చేయాలి అనేటటువంటి కుటిల ప్రయత్నంతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేశారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ ఓటు అనే ఆయుధాన్ని కూడా లాగేసుకుందాం అనుకున్నాడు. ఏ విధంగా అయితే కేసీఆర్ 24 లక్షల పైగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఓట్లు తీసేసి అర్హమైన ఓట్లు గెలిచాడో అదే రకమైనటువంటి గెలుపును జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అనేటువంటి ఒక దుష్ట పన్నాగాన్ని వాళ్ళు పన్నారు. దాన్ని ఛేదించాం. ఈరోజు ఎన్నికల కమిషన్ కానీ రాజ్యాంగ సంస్థలైనటువంటి కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలైనా కానీ ఎవరైనా కూడా ఇంత పెద్ద తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని శిక్షించరు. ఏ విధమైనటువంటి విచారణ కేంద్ర ప్రభుత్వం నుంచి రాదు. దానికి మూల కారణం మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి త్రిసభ్య కమిటీగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ని అధపాతంలోకి తోసివేయాలని, ఆకాశ హార్యాలు నిర్మిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అణగదొక్కాలని, మీ అందరి యొక్క కళల్ని సౌధవాన్ని కూల్చివేయాలని, పట్టెడి అన్నం పెట్టడానికి ఏదైతే 2000 రూపాయల వరకు పెన్షన్ని 3000 రూపాయలకి భవిష్యత్తులో పెంచే విధంగా పెన్షన్ని 60 లక్షల మందికి ఇస్తుంటే మీ నోటికాడి కూడు లాగేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ దాదాపు 74 లక్షల మంది రైతులకి, వ్యవసాయదారులకి మంచి జరిగే విధంగా ప్రణాళిక తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తుంటే ఏ విధంగా దాన్ని నిలుపుదల చేయాలి అనేటటువంటి ప్రయత్నాల్లో మోడీ, జగన్మోహన్ రెడ్డి తలమునుకులయ్యారు. చివరికి రుణమాఫీకి సంబంధించినటువంటి మీకు హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని ఇప్పటికే బ్యాంకులో జమ వేస్తే ఆ నిధులను మీ చేతికి చేరకూడదు. 97 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పసుపు కుంకుమగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆలంబనగా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఆపాలనేటటువంటి కుటిల ప్రయత్నంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ ఉంది. బుద్ధి చెప్పండి మీరందరూ. మీ చేతిలో ఉండేటటువంటి అన్నాన్ని మీ నోటి దగ్గరికి వచ్చేటటువంటి కూడిని లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ ఒకటి గమనించండి. ప్రతి ఒక్క ప్రాజెక్టుని, నీటి ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఉద్దేశంతో వేలాది కోట్ల నిధులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముందుకు వెళ్తా ఉంటే మీ అందరి యొక్క గొంతుని నీటి చుక్కతో తడపాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే వాటిని ఆపడం ద్వారా విషపు చుక్క వేయాలి ఆ నీటి చుక్కలో అనే ప్రయత్నం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మోడీ చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. మీ యొక్క ఓటు అనేటటువంటి ఆయుధంతో ప్రతి ఒక్కరూ కూడా వారికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా రేపు 11వ తారీఖున సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మీ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్క ఓటర్ని దగ్గరుండి చంద్రన్నకి ఓటు వేపించేటటువంటి విధంగా మీ అందరూ కూడా పనిచేయాలి. ఈ 10 రోజులు మీకు సంబంధించినటువంటి ఏదైనా సొంత పనులు ఉన్నా కానీ కొంత పక్కన పెట్టి సమాజం కోసం నిలబడండి, చంద్రన్న కోసం నిలబడండి. ఎందుకంటే మీ భవిష్యత్తు నా బాధ్యత అన్న ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన దగ్గరికి వస్తున్నారు. ఢిల్లీని గడగడలాడించినటువంటి చంద్రన్న, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని గడగడలాడించిన చంద్రన్న, ఢిల్లీ పీఠాన్ని దడదడలాడించి సిబిఐని కూడా తరిమి కొట్టినటువంటి దీది మమతా బెనర్జీ, ఏదైతే కేవలం ఒక స్కూటర్ మీద 3 సభ్యుల్ని
శాసనసభ్యులకి వచ్చేటటువంటి విధంగా పరిమితం చేసినటువంటి బీజేపీని ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరి యొక్క వాదన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, వీరి యొక్క వాదన 130 కోట్ల భారతీయుల కోసం. ఈ వేదిక నుంచి, ఈ సాగర తీరం నుంచి ఢిల్లీకి కోటలు బద్దలయ్యే విధంగా వారి యొక్క గొంతులతోటి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుగా వినిపించడానికి వారందరూ వస్తున్నారు. మీరందరూ కూడా మద్దతు తెలపాలి, మీరందరూ కూడా కలిసి నిలవాలి. కాబట్టి మీ యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించే విధంగా ముందుకు నడుస్తారని ప్రార్థిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్. సోదరులారా